హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు మూసీ నది ఉగ్రరూపం దాల్చకుండా కాపాడుతున్నాయి. అయితే వీటి నమూనాలను ఖైరతాబాద్ కూడలిలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర జీహెచ్ఎంసీ నిర్మిస్తుంది. ఇవి చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. చారిత్రక కట్టడాలకు నిలయం, ఎన్నో అద్భుత విశేషాలకు ఆనవాలు. అయితే ఈ జంట నగరాలకి దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను చూడాలంటే ఇప్పుడు గండిపేట దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీహెచ్ఎంసీ నగర సుందరీకరణలో భాగంగా ఖైరతాబాద్ చౌరస్తాలో వీటి నమూనాలను నిర్మిస్తుంది. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ చౌరస్తా దగ్గర విశ్వేశ్వరయ్య స్టాచ్యూ దగ్గర అయితే వీటిని నిర్మిస్తున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే ఎవరో కాదు, ఈయన ప్రముఖ ఇంజనీర్. అప్పట్లోనే అంటే నిజాం కాలంలోనే ఈయనకి ఎంతో పేరుంది, ఇరిగేషన్ కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఎంతో ఉంది. అయితే ఆయన స్టాచ్యూ దగ్గరనే వీటిని నిర్మిస్తున్నారు. అయితే వీటికి ఎంతో ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉందని చెప్పొచ్చు. 100 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం చూడొచ్చు, వీటి నిర్మాణం కూడా దాదాపుగా తుది దశకు చేరుకుంది. 1908లో చూసుకున్నట్లయితే కూడా హైదరాబాద్ మహానగరానికి వరద ముప్పు వచ్చింది, మూసీ నది పొంగిపోలడం, అలాగే భారీ వర్షాలతో. అయితే అప్పుడు దాదాపుగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా భారీగా జరిగింది. అయితే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని, ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని అయితే అప్పటి నిజాం ప్రభువు విశ్వేశ్వరయ్య దగ్గర సలహా తీసుకొని ఇక్కడ జంట జలాశయాలను అయితే నిర్మించారు. సో ఎంతో చరిత్రకి నిలయమైన ఈ జంట జలాశయాలను చూడాలంటే కూడా ప్రక్కన దాకా వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే వీటిని అయితే నిర్మించారు. అంటే మూసీ నది ప్రతి ఏడు పొంగి పొరలకుండా, అంటే ఎటువంటి ప్రాణ నష్టం మళ్ళీ జరగకుండా అయితే వీటిని పకడ్బందీగా అయితే నిర్మించారు. ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ మహానగరానికి ఎటువంటి వరద ముప్పు రాకుండా ఇవి కాపాడుతున్నాయి. అలాగే రెండు నగరాలకి కూడా, అంటే జంట నగరాలకు కూడా ఈ జంట జలాశయాలు దాహార్తిని కూడా తీరుస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన వీటిని అయితే చాలా మందికి వీటి చరిత్ర కూడా తెలీదు. సో వీటిని అయితే ఇప్పుడు ఇక్కడ ఖైరతాబాద్ చౌరస్తా దగ్గర అయితే నిర్మిస్తున్నారు. ఇవి కనుక ఇప్పుడు అంటే త్వరగా వీటి పనులు అయితే జరుగుతున్నాయి. ఇది కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే కూడా చాలా మందికి కూడా దీని చరిత్ర తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎంతో మందిని కూడా వీటిని చూడొచ్చు. చూసి గండిపేట దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి వీటి నమూనాలను చూసి కూడా దాని చరిత్ర ఎవరు కట్టారు అనే దాన్ని కూడా, దాని చరిత్ర అలాగే ఇతర విశేషాలను తెలుసుకునే విధంగా అయితే వీటిని నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా మన చరిత్రకి ఆనవాళ్ళు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HM TV, హైదరాబాద్.